జగ్గంపేట్ పట్టణానికి తక్షణమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయండి. పేదవాడి ప్రాణాలతో చెలగాటాలు వద్దు అన్న వమ్మి రఘురాం. గత వైసీపీ పాలనలో జగ్గంపేట పట్టణంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను గండెపల్లి మండలం జెడ్ రాగంపేట పంచాయతీ పరిధిలోనికి తరలించకపోయారని, జగ్గంపేట పట్టణానికి కనీస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేక ఇక్కడ ప్రజలు వైద్యానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడం చాలా విమర్శించదగ్గ విషయమని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వమ్మి రఘురాం ఆవేదన వ్యక్తం చేశారు. 24,000 జనాభా ఉన్న మండల కేంద్రమైన జగ్గంపేట పట్టణం పక్కనే ఉన్న రాజపుడి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆధారపడడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే జగ్గంపేటకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలు వైద్యానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. గతంలో జగ్గంపేట పట్టణంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలోనైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. జగ్గంపేట కేంద్రంలో కానీ లేదా సిహెచ్సిలో కానీ చేసే పరిస్థితి లేదు. జగ్గంపేట మారిన సిహెచ్సిలో కానీ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిహెచ్సి పెద్ద హాస్పిటల్. ఇప్పుడు పెద్దలు కూడా ఏమని చెప్తారంటే బాబా లేదు, అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్తూ ఉంటారు. కానీ అన్ని సేవలు అందుబాటులో అయితే లేవు. పిహెచ్సి చేసే పని ఏంటి? వాళ్ళ కింద కొంతమంది స్టాఫ్ ఉంటారు, ఏఎన్ఎంస్ ఉంటారు, ఆశా వర్కర్స్ ఉంటారు, ఇళ్ళకి తిరుగుతారు. ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ పరిధిలో ఉన్నాయి, వాళ్ళు చేయగలుగుతారు. మిగిలిన ఏమన్నా ఉంటే డాక్టర్ గారి దగ్గరికి రెఫర్ చేస్తారు, తీసుకెళ్తారు. ఈరోజు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లాలంటే ఎక్కడికి తీసుకెళ్లాలని అంటే రాజపూడి తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. నెలకి ఒక్కరోజు మాత్రం 9వ తారీఖున జగ్గంపేట సిహెచ్సిలో మాత్రం మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఒక్కరోజు మాత్రం మనందరినీ తీసుకెళ్ళి ఏదైనా సర్వీసెస్ ఉంటే అక్కడ వైద్య సేవలు అప్పగించే పరిస్థితి ఉంది. మిగిలిన అన్ని కాలాల్లోనూ అందరం రాజపూడి వెళ్ళి అక్కడ వైద్య సేవలు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితిలోనూ కోరుతా ఉన్నాను. అలాగే గౌరవ జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారిని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది నియోజకవర్గ కేంద్రం, అత్యంత పెద్ద ఊరు. ఒక రకంగా మీ అందరికీ తెలుసు, నగర పంచాయతీ అవ్వాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఊరికి ఈరోజు కనీసం వైద్య సేవలకి చేయించుకోవడానికి ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఈరోజు జగ్గంపేట ప్రజానికం ఉన్నాం. కాబట్టి ఏదైతే సిహెచ్సి వచ్చిందని పిహెచ్సి తీసేశారో ఈరోజు సిహెచ్సి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో కొత్తగా పిహెచ్సిని మంజూరు చేయించండి. లేదు, ఈ లోపల ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హాస్పిటల్ అందుబాటులో ఉంది, పాత సిహెచ్సి అందుబాటులో ఉంది. పాత సిహెచ్సిలోనే ఇప్పటికీ ఆయుర్వేద హాస్పిటల్ రన్ అవుతూ ఉంది. రాజపూడిలో ఉన్నటువంటి డాక్టర్స్ 2-3 డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి కనీసం ఒక డాక్టర్నైనా జగ్గంపేటకి అలాట్ చేసి పిహెచ్సి సేవలు జగ్గంపేట గ్రామంలో అందుబాటులో కనుక ఉన్నట్టయితే రింగ్ రోడ్డు గ్రామాలకు కానీ రామవరం లాంటి గ్రామాలకు కానీ, ఎందుకంటే కాట్రావులపల్లికి ఒక పిహెచ్సి ఉంది, పర్వాలా, ఇబ్బంది ఏం లేదు. కానీ మిగిలిన గ్రామాలన్నీ కూడా ఆధారపడింది ఒక రాజపూడి, దాని మీద ఆధారపడి ఉన్నాం. ఈరోజు ఏ ఒక్క వైద్యుల్ని మేము తప్పుపట్టట్లా. కారణం ఏంటంటే వాళ్ళ పరిధిలో, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేయాల్సినటువంటి వైద్యాలు అందిస్తున్నారు. కానీ ఫ్లోటింగ్ పెరిగిపోయినప్పుడు ఎవరు మాత్రం అందించగలుగుతారు? జగ్గంపేట సిహెచ్సి హైవే హాస్పిటల్ అయ్యింది, అప్గ్రేడ్ అయ్యిందని మీరు చెప్తున్నారు. సిహెచ్సిలో పిహెచ్సి సేవలు ఏ రకంగా అందుబాటులో ఉంటాయి? మనందరికీ తెలుసు పిహెచ్సి సేవలు అంటే ఏంటుంటాయి. గర్భిణీ స్త్రీలకి సంబంధించినటువంటి రెగ్యులర్ చెకప్లు, పిల్లలకు సంబంధించిన టీకాల విషయంలో రెగ్యులర్గా వాళ్ళు చేయాల్సినటువంటి పనులు, షుగర్కి సంబంధించి, బీపీకి సంబంధించి డయారియా చేయడానికి ప్రధానమైనటువంటి కారణం మనందరం సరిగా గుర్తించకపోయినప్పటికీ కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య జగ్గంపేట గ్రామానికి కానీ జగ్గంపేట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కానీ ఫేస్ చేస్తున్నటువంటి ఒక సమస్య గురించి ఈరోజు ఈ పత్రికాముఖంగా ప్రజలకి, అధికారులకి తెలియజేసి దాని పరిష్కారం కోసం డిమాండ్ చేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రం. ఈ నియోజకవర్గ కేంద్రంలో గత సంవత్సరం వరకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి హాస్పిటల్ అనేది మనందరికీ అందుబాటులో ఉండేది. ఈ సిహెచ్సి హాస్పిటల్ వల్ల జగ్గంపేట గ్రామంతో పాటుగా జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి రింగ్ రోడ్డు గ్రామాలు
ఏదైతే ఉన్నాయో ఆ రింగ్ రోడ్డు గ్రామాలు, రామవరం తదితర గ్రామాలకి వైద్య సేవలు చాలా అందుబాటులో ఉండటం, ఏ విధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్య సేవలు అందడం మనందరం కూడా చూసాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.